మీరు చూస్తున్నారు తెలుగు పల్స్ 18. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అంటే సీజేపీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ శాంతియుత నిరసన నిర్వహించనుంది సీజేపీ. ఈ నిరసనలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా బీజేపీ విధానాలపై విమర్శలు చేస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమానికి బహిరంగ మద్దతు తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో జరిగిన సీజేపీ తొలి నిరసనలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన హాజరు కాలేకపోయారు. అయితే ఇప్పుడు బెంగళూరులో జరిగే నిరసనకు హాజరవుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ మరియు కాక్రోచ్ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించాయి. బెంగళూరులో జరిగే శాంతియుత నిరసనకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నానని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు అందరూ ముందుకు రావాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలను మరింత ఉధృతం చేస్తోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తొలి భారీ నిరసన నిర్వహించిన సీజేపీ అనంతరం జూన్ 11న పుణేలో, జూన్ 12న లక్నోలో, జూన్ 13న మరో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు బెంగళూరుతో పాటు హైదరాబాద్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీజేపీ ప్రధాన నాయకుడు దీప్కే మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూన్ 20 నుంచి ఢిల్లీలో నిరవధిక ఆందోళనలు చేపడతామని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. నీట్ మరియు సీబీఎస్ఈ విద్యార్థులకు పూర్తి న్యాయం జరగాలని, భవిష్యత్తులో దేశంలో పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా సవాల్ విసురుతూ కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు వైపు నిలబడతారా లేక అసమర్థ మంత్రిని కాపాడతారా అని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగదని సీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? నీట్ లీకేజ్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలా? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.